టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అదిరిపోయే సాంగ్స్, కిక్ ఇచ్చే ఫైట్లు, మాస్ ఎలివేషన్లు ఇవన్నీ కలిసిన సినిమాలే ఆయన కెరియర్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం కూడా అలాంటి సినిమానే అయినా మనశంకర వరప్రసాద్ గారితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్. 2026 జనవరి 12న థియేటర్స్లోకి రానున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో మరోసారి వర్క్ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా అయ్యాక మెగాస్టార్ రస్టిక్, రియలిస్టిక్ సినిమాల వైపు మళ్ళీ అడుగులు వేయవచ్చని టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్తో వర్క్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రీసెంట్గా వెట్రిమారన్ వినిపించిన కథకు చిరంజీవి పాజిటివ్గా స్పందించారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే వెట్రిమారన్ అంటేనే సహజత్వంతో కూడిన మట్టి వాసన వచ్చే కథలు అందరికీ గుర్తుకు వస్తాయి. అడుకలం, వీరానరై, వాడా చెన్నై, అసురన్ వంటి అనేక సినిమాలతో ఆయన కంటెంట్ ఓరియంటెడ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడు మెగాస్టార్కు ఒక గట్టి రియలిస్టిక్ కథను వినిపించారని, ఆ కాన్సెప్ట్ చిరంజీవికి బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం అధికారిక ప్రకటన రాకపోయినా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే చిరంజీవి కెరియర్లో ఒక మైల్ స్టోన్గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక విశేషమైన కలయికగా నిలిచే అవకాశం ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చిరంజీవి తన కెరియర్ స్టార్టింగ్లో చేసిన కంటెంట్ బెస్ట్ సినిమాలను మళ్ళీ చేయాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు ఆయన అభిమానుల్లో తలెత్తుతుంది. 1980లలో స్వయం కృషి, రుద్రవీణ, ఛాలెంజ్ వంటి సినిమాల్లో ఆయన సామాజిక స్పృహ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. స్టార్ ఇమేజ్కు తగ్గట్లుగానే కాదు, నటుడిగా తన టాలెంట్ను చూపించిన సినిమాలవి. ఇప్పుడు మళ్ళీ అలాంటి రస్టిక్ కథల వైపు మొగ్గు చూపితే అది అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చే అవకాశం ఉందనే చెప్పాలి. అయితే మెగాస్టార్ కేవలం బాక్సాఫీస్ రిజల్ట్కు పరిమితం కాకుండా తన కెరియర్ను మరింత స్ట్రాంగ్గా మార్చే సినిమాలు చేయాలని భావిస్తున్నారట. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడంలో ఆయన ఆసక్తి చూపుతున్నారని టాక్. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ చిరు రస్టిక్ సినిమాల వైపు మళ్ళీ అడుగులు వేయనున్నారన్న వార్త మాత్రం ఇప్పుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్. డాన్సుల్లో ఇద్దరికీ సెపరేట్ స్టైల్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోస్, అందులోనూ ఫ్రెండ్స్ కలిసి స్టెప్పులు వేస్తే చూడాలని కోరుకున్న ప్రేక్షకుల కళ నిజం చేశారు బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనిల్ రావుపుడి. చిరంజీవి హీరోగా రూపొందుతున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిపై మెగా విక్టరీ మాస్ సాంగ్ తీశారు. ఆ సాంగ్లో స్టైలిష్ డ్రెస్సింగ్ ఒకటే కాదు, కళ్ళజోడు పెట్టుకునే స్టైల్ కూడా బాగుంది. ఇక నుంచి ఫ్రెండ్స్ అందరూ అలా పెట్టుకుంటారని చెప్పవచ్చు. ఆ సాంగ్ ఇలాంటి సాంగ్ కాదు, మెగా విక్టరీ మాస్ సాంగ్గా వస్తుంది. బీమ్స్ మాస్ బీట్కి పబ్ బ్యాక్డ్రాప్లో మంచి మాస్ అండ్ పెప్పే సాంగ్ ఈ పాట వస్తుందని అనిపిస్తుంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమోలో పెద్దగా మ్యూజిక్ ఇవ్వలేదు, కానీ అలా ఒకే స్క్రీన్లో చిరంజీవి, వెంకటేష్ను చూస్తుంటే ఫ్యాన్ ఫీస్ట్ పక్కా అనేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం ఆడియన్స్కు థ్రిల్ అనిపిస్తుంది. తెలుగు సినిమా 4 స్తంభాల్లో ఇద్దరైన చిరంజీవి, వెంకటేష్ ఇలా ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆడియన్స్కు అంతకు మించిన ఐ ఫీస్ట్ మరొకటి ఉండదని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి చిరంజీవి, ఎంఎస్జీతో పాటు మరో 4-5 సినిమాలు రేసులో ఉన్నా కూడా ఆడియన్స్కి ఫస్ట్ చాయిస్ అనిపించేలా మెగా మూవీ రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా భాగమవ్వడం దగ్గుబాటి ఫ్యాన్స్కి ఫెస్టివల్. తమ హీరోని సిల్వర్ స్క్రీన్పై చూసే ఛాన్స్ దక్కినట్టు అవుతుంది. ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేసేది ఎప్పుడంటే చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులు వేసిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ఫుల్ వీడియో ఈ నెల రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. న్యూ ఇయర్ పార్టీల్లో, పబ్బుల్లో ఈ సాంగ్ వైరల్ కావడం గ్యారంటీ. ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ గారి నుంచి విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ చాట్ బస్టర్స్ హిట్గా అయ్యాయి. ఇప్పుడు చిరంజీవి, వెంకీ పాట కూడా వైరల్ అయ్యేలా ఉంది. దీనికి బీమ్స్ ట్రెండీ ట్యూన్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. మనశంకర వరప్రసాద్ గారును షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. శ్రీమతి అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుప్రీత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్గా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారిలో విటివి గణేష్, కేథరిన్ తెర్సా, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, కూర్పు తమ్మిరాజు, రచయితలు ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎస్ కృష్ణ, అడిషనల్ డైలాగ్స్ అజ్జు మహంకాళి, తిరుమల నాగ్.